ఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి పెంచింది. ఇరాన్ చమురు ఉత్పత్తి విక్రయాలపై ఆంక్షల మినహాయింపును రద్దు చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. చైనా పసిఫిక్ మహాసముద్రంలో తొలిసారి అణు జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించింది. 10,000 కిలోమీటర్ల పరిధి గల JL-3 క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చర్యపై అమెరికా, జపాన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీకి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధన్యవాదాలు తెలిపారు. జకార్తా ప్రసంగంలో కుచ్ కుచ్ హోతా హై పాటను ప్రస్తావించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు గౌరవంగా అనిపించిందని కరణ్ పేర్కొన్నారు. విజయవాడలోని వించిపేటలో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అరెస్ట్ అయిన నిందితుల ఇళ్లలో అధికారులు ఆరా తీస్తున్నారు. రైలు ప్రయాణంలో ప్రియుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సికింద్రాబాద్ సమీపంలో శబరి ఎక్స్ప్రెస్లో భార్య ముందే శ్రీరామ్ శిరీష్ కుమార్ తన ప్రియురాలు గులివిందల నీలవేణి విషం తీసుకున్నారు. వెంటనే వారిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలో ఎలక్ట్రిక్ AC బస్సులు ఆగిపోయాయి. అలిపిరి డిపో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. యాజమాన్యం విధించిన కొత్త నిబంధనలే ఈ నిరసనకు కారణంగా తెలుస్తోంది. తిరుమలకు 5 ట్రిప్పులు తప్పనిసరి చేయడాన్ని డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తిరుమల యాత్రికులకు రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుణదలలో రోడ్డు నిర్మాణం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టిన రోడ్డు పనులను స్థల యజమానులు అడ్డుకున్నారు. తమకు చెందిన స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో వేరే వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని అనంతరం కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్ ఇచ్చారంటూ వారు ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం కోట గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంటి యజమానులు లేని సమయంలో తాళం వేసున్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు తలుపు పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంగ్లాండ్తో 3వ T20లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. సంజు శాంసన్ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సంజుతో ఏం మాట్లాడింది బయటకు చెప్పనని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. జట్టు కూర్పుకే ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ముంబై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఒకే రన్వేపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. పైలట్ చాకచక్యంతో ప్రమాదం నివారించబడింది.